నమస్కారం ఐఎస్ఆర్ 9 న్యూస్కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం సీతారాంపురం బూత్ నెంబర్ 37, 38లలో వృద్ధులకు, వికలాంగులకు కూర్చోవడానికి కుర్చీలు సౌకర్యాలు చేయలేదు. అలాగే తాగడానికి మంచినీరు సరఫరా కూడా లేదు అని మండిపడుతున్న వాటర్లు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం దర్గాపురం బూత్ నెంబర్ 52, 53లో కనీస వసతులు కూడా కల్పించలేదని మండిపడుతున్న వాటర్లు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఆర్సీఎం స్కూల్ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న 59, 61, 62 బూతుల్లో గందరగోళ వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిలో భాగంగా ఏజెంట్లు అందరినీ కూడా పోలీసు వారు బయటకు పంపిస్తున్న దృశ్యాలు అట్లానే పోయారు. ముందు కూడా పడుతున్నారేంటి? ఈ డిస్టెన్స్ అసలు లోపల ఓట్లే పడట్లేదు సార్. హలో గాయ్స్, చూడండి ఓట్లు వేయడానికి వచ్చాను. సేపు అవుతుంది, 3 గంటలు అవుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి కదిలింది. ఏడక్కడి నుంచి అడిగి పోయేసరికి ఏ 12 అయితే 1 గంట అయితే కనీసం పట్టించుకునే నాది లేడు. దీని గురించి ఆలోచించేవాడు. ఎలాంటి సౌకర్యాలు చేయలేదు. లేవు అసలు. తాగడానికి మంచినీరు అసలు నిలబడటానికి కనీసం కాళ్ళు నొప్పులు, ముసలోళ్ళు అందరు ఇబ్బంది పడతారు. వృద్ధులకు చైర్స్ ఏం రాలేదా? ఒక్కటే కూర్చోడానికి ఏమన్నా ఉపయోగం లేదు. జనాలు లోపల పెట్టారు, బయట వాళ్ళు బయట పెట్టారు. అది జరుగుతున్నాయో లేదో కూడా తెలియదు లోపల. కాకపోతే చెప్పండి, లేదా అవ్వకపోతే బ్లాక్ ఆపేసండి బూత్ని. ఒక వాటర్ సప్లై లేదు, ఏమీ లేదు. కూర్చోడానికి కుర్చీలు లేవు. ముసలింతా లైన్ లో కూర్చున్నారు. అన్ని చోట్ల కంప్లీట్ ఇవ్వమని చెప్పి ఆర్డర్స్ ఏది లేవు. వాటర్ లేవు, ఏమి లేవు. కుర్చీ లేవు. ఒక కుర్చీ ఇస్తే ఎంతమంది ఉంటారు? ఎంతమంది కూర్చున్నారు? స్పెషాలిటీస్ ఏం చేయలేదండి? ఏమి లేదండి, ఏమి లేవు. ఉపయోగం లేదు. 7:45 స్టార్ట్ అయింది. 7 గంటలకు స్టార్ట్ అవ్వాల్సింది. అప్పుడు కూడా 2 గంటలు టైం వేస్ట్. సాయంత్రం టైం ఇస్తారా ఎవరు ఆ టైం?